పైన ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తోంది. గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ పై ప్రభావాలు ఇవే కాకుండా డైరెక్ట్గా లాక్డౌన్ మాదిరిగా సిచ్యువేషన్ వస్తుందనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. అయితే భారత జీవన వ్యవస్థని ఈ వార్ కొంత బ్రేక్ చేసింది. గ్యాస్ అందుబాటులో లేకపోవడం, కమర్షియల్ గ్యాస్ అంతకంటే అందుబాటులో లేక హోటళ్ళన్నీ మూతపడిపోవడం, పెట్రోల్ డీజిల్ వ్యవస్థ పైన కొంత ప్రభావం ఉంటుందనే ఒక ఆలోచనలో ప్రజలంతా పెట్రోల్ బంపుల్లోకి వెళ్ళిపోయి అవస్థలు పడడం, ఇలాంటి ఎఫెక్ట్ చాలా క్లియర్గా కనబడుతోంది. అయితే ఆల్ పార్టీ మీటింగ్ని అనౌన్స్ చేశారు మోదీ. ఆ పార్టీ మీటింగ్లో కూడా ప్రధాని మోదీ ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది. అయితే యుద్ధం ఇప్పుడే ముగిసేలా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. కాసేపట్లో అన్ని రాష్ట్రాల్లో ఈరోజు మరి కాసేపటి 4 గంటలకల్లా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ కాన్ఫరెన్స్లో మోదీ హాజరు కాబోతున్నారు. సో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన మీటింగ్ అనౌన్స్ చేశారంటే ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు? యుద్ధం ప్రభావంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలతో సూచనలు చేస్తారా, లేదు మున్ముందు పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు ఇతరత్ర కొరత ఏర్పడుతుంది కాబట్టి వాటికి సిద్ధంగా ఉండాలి అనే రకమైనటువంటి ఆదేశాలు ఇస్తారా? కరోనా లాంటి సిచ్యువేషన్ కాకపోయినా ఆర్థిక వ్యవస్థ, జీవన స్థితిగతులపై మాత్రం ఈ యుద్ధం తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను మినీ లాక్డౌన్గా అభివర్ణిస్తున్నది కేంద్రం. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పదంటోంది కేంద్ర ప్రభుత్వం. 4 రోజులు ఆఫీస్, 3 రోజులు ఇంట్లోనే. ఇప్పటికే హైదరాబాద్ ఐటీ సెక్టార్లో దాదాపుగా ఈ టెన్షన్ మొదలైంది. ఆటోలు, క్యాబులు, బైక్ల పైన పెట్రోల్ ఎఫెక్ట్ కనబడుతోంది. హోటల్స్, మాల్స్ పై యుద్ధ ప్రభావం కనబడుతోంది. మెట్రో సిటీ అయినటువంటి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వీటన్నిటిలో కూడా సీరియస్ మినీ లాక్డౌన్ సిచ్యువేషన్ కనబడుతోంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ హైబ్రిడ్ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తున్న ఐటీ కంపెనీ అన్నీ కూడా వారానికి 1-2 రోజులట్టుగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అది మరింత స్ట్రిక్ట్ చేయబోతున్నాయి. 1-2 కంపెనీలు ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ తీసుకొచ్చాయి, హైబ్రిడ్ మోడల్ ఎత్తేసాయి. సో ఇప్పుడు అవి కూడా మళ్ళీ ఐటీ రంగంలో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్ అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో యుద్ధం ఆగే వరకు సిఎన్జి కష్టాలు కూడా తప్ప ఉంటుంది. కేంద్రం ప్రత్యామ్నాయాలపైన ఇప్పుడు ఫోకస్ చేయబోతోంది. సో ప్రజెంట్ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా కనుక ఉంటే మీ ఫ్రెండ్స్లో వెంటనే వారికి లైవ్ లింక్ని షేర్ చేయండి. బికాజ్ కేంద్రం ఈరోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎవరైతే కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయో పలు కంపెనీలన్నీ కూడా అవి సాయంత్రానికల్లా ఇటు ముఖ్యమంత్రులతో భేటీ తర్వాత ఈ రోజు లేదా బెటర్ మండే వరకల్లా ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది ఐటీ ఎంప్లాయీస్కి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వబోతూ ఉన్నారు. సో వారానికి 1 రోజు లేదా 2 రోజుల వరకు మాత్రమే వర్క్ ఫ్రమ్ ఆఫీస్, మిగిలిన రోజు అన్ని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ మాదిరిగా ఉండాలని చెప్పేటువంటి సూచనని కేంద్రం జారీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటుగా అగ్రికల్చర్ యూసేజ్ కావాల్సిన యూరియా కొరత కానివ్వండి, లేకపోతే ఫెర్టిలైజర్స్ కానివ్వండి, పెట్రోల్, డీజిల్ వంటి వాటిపైన, గ్యాస్ వంటి వాటిపైన కూడా కొంత కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. సో వాటి విషయంలో ఇంప్లిమెంటేషన్కి సాధ్యం కాకపోవచ్చు, ఇంప్లిమెంటేషన్ ఆ స్థాయిలో ఊహించిన స్థాయిలో ఉండకపోవచ్చు అనేటువంటి మాటని కేంద్రం ఈరోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చెప్పే అవకాశం ఉంది. సో మా ప్రతినిధి మధు ఉన్నారు సిద్ధంగా ఫోన్ లైన్లో. మధు, సో ఈరోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ అవుతున్నారు. ఏ విషయాలపై చర్చించే అవకాశం ఉంది? సో ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రులతో ఎటువంటి ఆదేశాలు జారీ చేయొచ్చు అని, ముఖ్యమంత్రికి ఎటువంటి సూచనలు జారీ చేయొచ్చు? ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో. నిన్న ఈ రోజేమో డైరెక్ట్ గా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఒక కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోనున్నారు. యుద్ధం వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితులను ఎట్లా ఎదుర్కోవాలి, ఇది ఎంత మేర దీర్ఘకాలికంగా ఉంటుంది, ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటిది. సాధారణంగా మనం చూసాం కరోనా టైంలో ప్రభుత్వమే నిబంధనలు విధించినటువంటి పరిస్థితి, పరిమితి విధించింది. టైమింగ్ ఇచ్చి ఉదయం పూట, సాయంత్రం పూట మాత్రమే కేవలం కొంత సడలింపు ఇచ్చినటువంటి సిచ్యువేషన్, పోలీస్ పర్మిషన్ ఇచ్చి, అంటే ప్రభుత్వం అన్ని వసతులు ఉన్నా స్తంభింపజేసినటువంటి సిచ్యువేషన్. కానీ ఇది విపత్కర పరిస్థితి. ఒక్క భారతే కాదు, సేమ్ కరోనా లాగా ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్యగా మారిపోయే అవకాశం ఉంది. అది అన్ని ప్రపంచ దేశాల పైన ఎఫెక్ట్ పడనుంది. అందులో ముఖ్యంగా భారత్ పైన కూడా ఎఫెక్ట్ పడనుంది. 140 కోట్ల మంది జనాభా స్తంభించిపోయే అవకాశం ఉంది. రవాణా వ్యవస్థ పూర్తిగా కుంటుపడేటువంటి అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇది 60 రోజులకు సరిపడా నిల్వలు భారతదేశంలో ప్రస్తుతం ఉన్నాయి. కానీ ఈ యుద్ధం ఎఫెక్ట్ వల్ల అవి కోలుకోవడానికి ఇది ఒక 6 నెలల నుంచి 8 నెలల సమయానికి పైగా పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తా ఉన్నారు దీనికి సంబంధించిన నిపుణులు. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేటువంటిది కేవలం ఇంపోర్టే కాదు, ఆయిల్ ఇంపోర్ట్ కాకుండా
భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అంశాలపైన కూడా దీనిపైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అంటే ఉత్పత్తి చేసిన ఉత్పత్తిని ఎగుమతి చేయలేనటువంటి సిచ్యువేషన్, దిగుమతి చేసుకోవడానికి అవసరం ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, ఇతర విషయాలన్నీ కూడా రవాణా రంగంతో ఆధారపడి ఉంటాయి కాబట్టి, పెట్రోల్ వ్యవస్థతో ముడిపడి ఉంది కాబట్టి అన్ని పూర్తిగా కుంటుపడే అవకాశం ఉంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి ప్రధాని మోదీ సూచించేటువంటి అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ట్రైన్స్, ఇతరత్రకు సంబంధించి, తర్వాత అత్యవసర సేవలు, మిలిటరీ, పోలీసు, వైద్య రంగము, తర్వాత జిహెచ్ఎంసి, ఈ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి వీరిని వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏం చేయాలి, వీటిపైన యుద్ధ వాతావరణం కింద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి సూచనలు చేయనుంది. పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే ఇరాన్ అనుమతి ఇచ్చింది భారత్ ఆయిల్ నౌకలను తీసుకురావడానికి. 4 నౌకలు బయలుదేరాయి కాబట్టి ఇంకా తదుపరి నౌకలకు కూడా అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు అనేటువంటిది కనిపిస్తా ఉంది. కాస్త సద్దుమణిగినట్టు కనిపిస్తున్న చర్చల రూపంలో మళ్ళీ ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రత్యామ్నాయ మార్గాలు, కార్గో రూపంలో, ఎయిర్ కార్గో రూపంలో ఇంకేమైనా దిగుమతి చేసుకునే అవకాశం ఉందా, దాని మార్గాలపైన కూడా ప్రభుత్వం సూచనలు చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత బ్లాక్ మార్కెట్ చైన్ ప్రబలకుండా బ్లాక్ మార్కెట్ లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ అమ్మకాలు డబల్ రేట్ లో అమ్మకుండా చర్యలు తీసుకునేలాగా దానిపైన దృష్టి పెట్టాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రెడీమేడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పూర్తి స్థాయిలో నష్టం చేకూర్చే అవకాశం ఉంది. దానివల్ల మూతపడే అవకాశం ఉంది, కార్మికులు నష్టపోయే అవకాశం ఉంది, ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్రాలను సిద్ధం చేస్తా ఉంది. తర్వాత ఆయిల్ తో పాటు ఎరువులపైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది. వ్యవసాయానికి సంబంధించిన అంశంలో ఎట్లా ఏ రకంగా ముందుకు పోవాలి అనేటువంటి అంశాలపైన కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గ్యాస్ తో సంబంధించినటువంటి కాబట్టి మొత్తం భారతదేశ వ్యాప్తంగా అన్ని రంగాలపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా పప్పులు కానీ, ఉప్పు కానీ, నూనె కానీ, వీటన్నిటి కూడా ట్రాన్స్పోర్టేషన్ కింద, బియ్యం కానీ, ఇంకా అన్ని సరుకులు కానీ, కాబట్టి వాటిని ఎట్లా నియంత్రించాలి, ఎంత మేర నిల్వలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర, కేంద్రం ఎట్లా సహకరించాలి, వీటన్నిటిపైన సూచనలు చేసేటువంటి అవకాశం ఉంది. అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. మన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ చేశారు. కరోనా లాంటి ఒక విపత్కర పరిస్థితిని భారత్ ఎదుర్కోవాలి, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి, కేంద్రంతో సహకరించాలి, దేశ ప్రజలంతా కూడా కలిసికట్టుగా ఈ విపత్తును ఎదుర్కోవాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దీర్ఘకాలిక ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఒక భారతే కాదు, చైనా కావచ్చు, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇలా అన్ని దేశాలపైన ఎఫెక్ట్ ఉంది. కాబట్టి భారత్ దీనికి సంబంధించినటువంటి సమాయత్తం అవుతా ఉంది. ఇప్పటికీ అన్ని దేశాల అధిపతులతో నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రులకు కీలక సూచనలు చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో ఈరోజు 4 గంటలకి ముఖ్యమంత్రులతో తెలుగు రాష్ట్రాల